హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఉలవ చారుని తయారు చేసే విధానం చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా మా పల్లెటూరు సైడ్ అయితే ఇలా వండుకుంటారు. ఉలవలు వండుకుని దాని నుంచి వచ్చే మన గంజి అంటాం కదా, ఆ ఉలవల నుంచి వచ్చే గంజిని మళ్ళీ దాన్ని మరిగించి చారులాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అంటే మనకి మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతున్నాయి, కానీ దీన్ని అసలు ఒరిజినల్ ప్రాసెస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను అనమాట. ఉలవచారుని మనం తీసుకోవడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనమాట ఇది. ఈ ఉలవల్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ మనకి ఎక్స్ట్రాక్ట్ ద్వారా మనం చేసుకునే రెసిపీస్ ఏదైనా కావచ్చు, అది మనం తీసుకునే విధానంలో తేడా ఉన్నా సరే మనం తీసుకోవడం వల్ల బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి నేను ఈ ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీకు కుదిరినట్టు తయారు చేసుకుని దాన్ని మీకు కావాల్సిన రెసిపీలో మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను దీని మెయిన్ ఉలవచారుని మాత్రం చూపిస్తున్నాను. మెయిన్ ఉలవచారుని ఎందుకన్నానంటే దీని ద్వారా మనం దీనిలో కోడిగుడ్లు వేసి ఒక కర్రీలా చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ చికెన్లో అలా మటన్లో రకరకాలుగా కూడా యూజ్ చేసుకుని ఉలవచారు చికెన్ అలా తయారు చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా ఉండే ఉలవచారుని మాత్రం నేను ఇప్పుడు మీకు తయారు చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఉలవలు తీసుకొచ్చుకుని, అంటే దీనిలో 2 రకాలు ఉంటాయి. నేనైతే రెడ్ కలర్వి తీసుకున్నాను. ఈ ఎర్ర ఉలవలు ఇలా ఉంటాయి అన్నమాట చూడటానికి. ఇవి తీసుకుని దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ కడిగే ప్రాసెస్ ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. శుభ్రంగా కడిగిన తర్వాత నేను వీటిని కుక్కర్లో ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే కట్టెల పొయ్యి మీదే ఉడికించుకోవాలి. చాలా టైం తీసుకుంటుంది అనమాట, అంటే ఒక ఫుల్ డే తీసుకుంటుంది. సో నేను ఈ వ్లాగ్ని మరి ఫుల్ డే అంతా చేయాలి కదా, అందుకని కుక్కర్లో చేసుకుని ఆ ఎక్స్ట్రాక్ట్ని మాత్రం కట్టెల పొయ్యి మీద చూపిస్తాను. కుక్కర్లో మనం వీటిని కడిగి పెట్టుకునేప్పుడు ఒక క్వాంటిటీకి 2 క్వాంటిటీలు వాటర్ పోసుకోవాలి. మీరు ఏ క్వాంటిటీతో తీసుకున్నా సరే, ఒక క్వాంటిటీ తీసుకున్నప్పుడు దానికి 2 క్వాంటిటీస్ వాటర్ పోసుకుని కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు, విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుని ఉన్న దాన్ని మనం గిన్నెలో బుట్టలో కానీ ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. అది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను 1.5 వేసుకున్నాను. 3 కొలతలు నీళ్ళు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకు ముందు మా ఏరియాలో ఎద్దులు చాలా ఉండేవి. పశువులు అంటే పొలం దున్నడానికి, వ్యవసాయానికి ఎద్దుల్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కదా. చెరుకు కూడా మా సైడ్ బాగా పండుతుంది. చెరుకు బళ్ళు షుగర్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడానికి, మొత్తం వ్యవసాయానికి ఎద్దుల్ని బాగా ఉపయోగించేవాళ్ళు. సో అప్పుడు వాటికి దానాగా వీటిని ఉపయోగించేవాళ్ళు అనమాట. అంటే ఇవి అచ్చంగా ఎద్దులు తినేవి అని కాదు, అందరూ తినొచ్చు, కానీ వాటికి ఎక్కువ స్ట్రాంగ్గా స్ట్రెంతీగా ఉంటాయని చెప్పి, వాటికి బలంగా ఉంటాయని చెప్పేసి ఇవి ఉపయోగించేవాళ్ళు. వీటిని ఆహారంగా వాటికి ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు ఎవరి దగ్గరైనా అలా ఎద్దులు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకునేవాళ్ళం అనమాట ఇవి. సో ఇవి ఎవరికి వాళ్ళు బేసిక్గా వండాలంటే చాలా టైం టేకర్ అని ఆ గంజిని, అదే ఉలవ చారు, అదే వంచేసినవి ఉంటాయి కదా, ఆ ఉలవలు ఉడకబెట్టుకుని పశువులకి వేసేవాళ్ళు. అది మనం తీసుకొచ్చుకుని మనం తయారు చేసుకునేవాళ్ళం అనమాట. ఇలా ఎవరు చేయరు, కానీ ఇంకా మనలాగా ఉలవచారు అంటే బాగా ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు మనమే వండుకుని దీన్ని తీసుకుంటే బాగుంటుంది అనమాట. మార్కెట్లో కొన్ని కూడా బాగానే వస్తున్నాయి, కానీ వాటికన్నా కూడా మనం తయారు చేసుకుంటే దాని టేస్ట్ ఇంకా వేరేగా ఉంటుంది. ఉలువలు అవి రుబ్బు వేయకుండా చాలా ప్యూర్గా మనం దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, విజిల్స్ అయితే ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ఉలవలు అయితే సూపర్గా ఉడికిపోయాయి. ఉలవలు ఉడికిపోయాయి, ఇలా రసం వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ ఉడికిన వాటిని సపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక రౌండ్ ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఇంకొక రౌండ్ వేస్తున్నాను కుక్కర్లో. ఎందుకంటే ఇవన్నీ బయట ఉడకాలంటే చాలా టైం పడుతుంది. సో మనం కుక్కర్లో వేసి ఉడికించుకుని ఆ ఎక్స్ట్రాక్ట్ని కట్ల పొయ్యి మీద ఎలా వండుకోవాలో చూపిస్తాం. ఫ్రెండ్స్, ఉలవలను ఉడకబెట్టేసుకున్న తర్వాత వచ్చిన వాటర్ని ఈ గిన్నెలో వేసుకున్నాను. ఈ ఉలవలు ఉడికిన తర్వాత వాటిని వంచుకుంటే ఈ మన ఉలవ నీళ్లు వస్తాయన్నమాట. వీటిల్లోకి ఇప్పుడు ఉప్పు, కారం, అలాగే కొంచెం చింతపండు,
మన ఇష్టం, అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి కూడా నేనైతే వేసుకుంటాను, నా స్టైల్లో చూపిస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కోసుకుని వీటిని వేసేసుకుంటున్నాను. వీటిని కొంచెం బాగా మరగనివ్వాలి, దగ్గరగా అవనివ్వాలన్నమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనం కట్టెల పొయ్యి మీద ఉల్లిచారు చేసుకున్నాం. అలాగే పచ్చిమిరపకాయలు ఇలా చిలికిల్లా చేసుకుని ఇవి కూడా వేసుకుంటున్నాను. చింతపండు రుచికి సరిపడినంత, చింతపండు రెమ్మలు అంటాం కదా, ఒక రెండు ఫుల్గా వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం ఉప్పు, కారం, ఉప్పు సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఉలువలను ఉడకబెట్టేప్పుడు ఉప్పు వేయలేదు, అది బాయిల్ అవ్వాలి కదా ప్రాపర్గాని. అలాగే కారము, మన కూర కారము యూజ్ చేస్తాం కదా, అదే సరిపడా వేసుకోండి. మనం కట్టెల పొయ్యి మీదకి ఎక్కించేసుకుందాం. పొయ్యి మీద పెట్టుకుని దీన్ని చాలా చిక్కగా వచ్చాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. అదే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటే ఎక్కువసేపు మరగబెట్టుకోవాలి. దగ్గర పడే వరకు మరిగించుకుందాం. మనం పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు తర్వాత కరివేపాకు ఇలా ఫ్రెష్గా ఉన్నది తీసి ఇందులో వేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిలువ ఉండాలన్నా కూడా ఈ కరివేపాకు వల్ల నిలువ ఉంటుంది అనమాట. ఓకే, చిక్కబడిపోయి ఉలవచారు రెడీ అయిపోవచ్చే. సో ఇంకొక 5 minutes ఉడకబెట్టుకున్న తర్వాత దించేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాం ఫ్రెండ్స్. విడిగా కొంచెం నూనె వేసుకున్నాను. తాలింపు దినుసులు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, దీనిలో కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తాలింపు చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇందులోకి మార్చేసుకుంటున్నాను. ఇంకా ఇలా చిక్కగా అయ్యే వరకు మనం మరగబెట్టుకోవాలన్నమాట. అంత చిక్కగా వస్తే అంత కలుపుకోవడానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉలవచారు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలో ఉలవచారు వేసుకుని ఎలా ఉందో మీకు చెప్తాను. ఇదిగోండి ఉలవచారు ఇలా చిక్కగా అయిపోయే వరకు మనం మరిగించుకున్నాం కదా, కొంచెం వేసుకున్నా కూడా చాలా అన్నం కలుస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇందులో పెరుగు మీద మీగడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కానీ లేకపోతే వెన్నపూస ఉంటుంది కదా, మనం మజ్జిగ చిలికినప్పుడు పైన వస్తుంది కదా, మన రా వెన్నపూస, నెయ్యి కరిగించక ముందు ఉన్న వెన్నపూస అనమాట, అది కానీ ఈ పెరుగు మీద మీగడ కానీ ఇది వేసుకుని ఇప్పుడు దీన్ని మనం కలపాలన్నమాట. ఇప్పుడు అసలైన టేస్ట్ తెలుస్తుంది మనకి. ఉలవచారు అంటే అసలు ఇష్టపడని వాళ్ళు అయితే తక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంతోనే ఉలవచారు బిర్యానీ, ఉలవచారు చికెన్ ఎక్స్ట్రాక్ట్ కనుక మన ఇంట్లో పెట్టుకుంటే ఆ రెసిపీస్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అంటే నేనే వండేసి నేనే రుచి చూసి మీకు చెప్తున్నా అనుకోవచ్చు, కానీ మనం ఇంట్లో జనరల్గా చేసుకుంటే స్టవ్ మీద చేసుకుంటాం. కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే ఒక రకమైన టేస్ట్ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మేము చాలా రిలాక్సేషన్ కోసమే ఈ కట్టెల పొయ్యి మీద ఇంతకు ముందు కూడా వాడేవాళ్ళు. వీడియోస్ కూడా ఇలాగే చేసి చూపిస్తే బాగుంటాయని ఎప్పుడు వచ్చినా నేను ఈ కట్టెల పొయ్యి మీదే వండుతాను ఫ్రెండ్స్. ఉలవచారు అయితే మాత్రం ఆ ఫ్లేవరు, ఆ మీగడి అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా వీలుంటే ట్రై చేసి రెసిపీని చేసి చూడండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.